దేశంలో డిమాండ్కి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది అన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారానే 72% విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు ఆయన. అంతేకాదు కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పారు. దేశంలో డిమాండ్కి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ప్రస్తుతం దేశంలో బొగ్గు ద్వారా 72% విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటం, పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుండటంతో విద్యుత్ ఉత్పత్తి కూడా పెరుగుతోంది అన్నారు. ఒడిశాలోని కోనార్క్లో జరిగిన రాష్ట్రాల బొగ్గు గనుల శాఖ మంత్రుల 3వ జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. भारत की एनर्जी डिमांड को तेजी से आज बढ़ रही है और इसके लिए हम कोल प्रोडक्शन का भी उसके आधार पर हम बढ़ाना होगा. कोल प्रोडक्शन टोटल वैल्यू ऑफ लगभग 1,86,00,000 करोड़ है. इसीलिए हम इसी दिशा में माइनिंग भारत लगातार प्रयास कर रही है. 2024 में हमारा कोल प्रोडक्शन 997 मिलियन टन रहा. आज भारत अगर लास्ट 10 इयर्स अगर तुलना किए तो 76% कोल प्रोडक्शन भारत में बढ़ा है. 2020 तक 1.5 बिलियन टन कोल प्रोडक्शन का लक्ष्य रखा गया है. ऑल स्टेट गवर्नमेंट्स के मदद से ये टारगेट रीच होना हमारे लिए अनिवार्य है, जरूरी भी है. దేశ జీడీపీలో బొగ్గు గనుల రంగం భాగస్వామ్యం 2% ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తి విలువ సుమారు 1.86 లక్షల కోట్లుంటుందని అంచనా వేశారు. 2024లో 997 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. 2014తో పోలిస్తే ఏకంగా 76% మేర ఉత్పత్తి పెరిగిందని, 2030 నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామన్నారు కిషన్ రెడ్డి. ఈ రంగంలో కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు ఆయన. कोल सेक्टर में करीब 5 लाख लोकल लोगों को आज रोजगार मिला है. इसी क्षेत्र में और भी ज़्यादा रोजगार अवसर बनाने के लिए स्टेट गवर्नमेंट्स को स्किल डेवलपमेंट और कैपेसिटी बिल्डिंग का कदम उठाना है. क्योंकि जिस गांव में, इसी क्षेत्र में जो एग्रीकल्चर चले जाते हैं, जो पशुपालन का काम चले जाते हैं, गांव छोड़ना पड़ता है, उनको रोजगार देना जरूरी भी है हमारा. అక్రమ మైనింగ్ ను నిరోధించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్రం మైనింగ్ నిఘా వ్యవస్థను ప్రారంభించిందని, దీనిని అరికట్టేందుకు రాష్ట్రాల సహకారం తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. గనుల రవాణా బిడ్డింగ్ ద్వారా 2015లో 55,636 కోట్లు రాగా 2024లో రాయల్టీ రూపంలో రాష్ట్రాలకు 2.69 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కీలకమైన ఖనిజాల అన్వేషణలో దేశం త్వరలో గ్లోబల్ లీడర్గా అవతరించనుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.